ఆదర్శం కావాలి నీవు, అందరికి మంచిని పంచాలి నీవు, అందరికి ప్రేమను చూపాలి నీవు. జీవితం అంటే ఆట కాదని గుర్తించు, ఇది దేవుడిచ్చిన బహుమానం అని గమనించు. జీవితం అంటే ఆట కాదని గుర్తించు, ఇది దేవుడిచ్చిన బహుమానం అని గమనించు. ఎందరికీ స్ఫూర్తిని ఇవ్వాలి నీవు, ఎందరికీ ఆదర్శం కావాలి నీవు, అందరికీ మంచిని పంచాలి నీవు, అందరికీ ప్రేమను చూపాలి నీవు. నువ్వెక్కడ సువార్త ప్రకటించినా అది తప్పకుండా రిఫ్లెక్ట్ అనేది అవుతుంది. నీవు వేసే ప్రతి అడుగు, నీవు తలచే ప్రతి తలపు యేసుకు మహిమ ఎప్పుడును ఆరోపించాలి. నీవు చూసే ప్రతి చూపు, నీవు చేసే ప్రతి కార్యం దిశను నిర్దేశించే పాఠాలవ్వాలి. ధైర్యంతో నీవు నిలబడితే భయమే భయపడదా, క్రీస్తులు నీవు నిలుచుంటే విజయం నీదవదా, నీలో ఉన్న ఓడిమే జనులకు మేలవదా, మనిషి కలిసుంటే సుఖమే మనదవదా. ఎందరికీ స్ఫూర్తిని ఇవ్వాలి నీవు, ఎందరికీ ఆదర్శం కావాలి నీవు, అందరికీ మంచిని పంచాలి నీవు, అందరికీ ప్రేమను చూపాలి నీవు. ప్రాబ్లం ఎలా ఉంటదంటే మనకి ఇది లోయ, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇటు దారి లేదు, వెనక్కి దారి లేదు, ఇప్పుడు ఏం చేయాలన్న సిచ్యువేషన్లు చాలా వస్తుంటాయి లైఫ్ లో. అలాంటి సిచ్యువేషన్ లో ఇరుక్కున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఏముంటదంటే బైబిల్లో ఒక రెఫరెన్స్ ఉంటుంది, మనం మోయలేనంత భయంకరమైనది ఏది పెట్టడం 100% షూర్. అందులో మనం ఒకవేళ అది మోయలేనిదని మనం ఫీల్ అవుతాం, కానీ అది మోయలేనిది కాదు. అది ఒకటైతే దానికి కూడా మళ్ళా వే ఉంటదంట, దానికి కూడా తప్పించుకున్న మార్గము యెహోవా చూపించుకుని ఉంటది, దానికి కూడా వే ఉంటుంది. ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రతి దేశం, ప్రతి మనిషి, ప్రతి రాజ్యం, ప్రతి భాష, ఇలలో వెలిగే ఘనతేజం యేసుకే చెందాలి. ఉప్పొంగే అలజడులు, క్రూరత్వం, అవినీతి దేవుని ప్రేమ రాజ్యంలో అంతం అవ్వాలి. విశ్వాసంతో సాగిపోతే విశ్వమే